మన జీవితాలలో మనం దేనిని విడిచిపెట్టాలనో, మనం ఏం కలిగి దేవునితో నడవాలనో, దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా గంధములో రాపించిన ప్రతి మాటలు కూడా ఇవి మన కొరకని చెప్పి మనము మరి విని ఈ మాటలను అంగీకరించి ఈ ప్రకారం మనం ప్రార్థన కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మనకు చేయవలసినటువంటి మేలు ప్రతిదీ ఆయన చేస్తాడు. ఎందుకంటే బైబిల్ అదే చెప్తా ఉంది. మనలో మరి క్రైస్తవులలో మరి ముఖ్యంగా మనలో ఏముండాలంటే నిర్లక్ష్యం ఉండకూడదు కదా, హృదయ గర్భం ఉండకూడదు. ఈ రెండు కూడా మనిషిని ఏం చేస్తాయంటే మనిషిని భ్రష్టత్వానికి అప్పగిస్తాయి. దేవుడు ఎవరిని ద్వేషించాడు, దేవుడు ఎవరిని ప్రేమించాడు, ఈ మాటలు టైటిల్ రాసుకోండి. నిజంగా కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మరి తిండి కానీ మరి మనం చేసే ప్రతి దానిలో నిర్లక్ష్యముగా నెగ్లెక్ట్గా ఉండడానికి కానీ అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఎలా ఉండాలంటే క్రైస్తవులు చాలా షార్ప్గా ఉండాలి, ప్రార్థన శక్తి కలిగి ఉండాలి, నిజంగా చాలా ఆసక్తిని చూపించే వరకు ఉండాలి. లేని ఎడల మనము దేవుని దీవెనను కోల్పోతాం. బైబిల్లో నుంచి చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ చదువుదామా. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యము మనం చక్కగా వినాలి, వినిన దానిని అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరూ కూడా ఒక గర్భంలో నుంచి వచ్చిన వారు కదా, ఇద్దరు బ్రదర్సు, ఇద్దరు కూడా కవల పిల్లలు, ఇద్దరు కూడా మరి ఇస్సాకు రిబకాకు జన్మించినటువంటి బిడ్డలు. కానీ వీళ్ళిద్దరు కూడా ఎలా ఉన్నారంటే ఒకరు ద్వేషించబడ్డారు, ఒకరు ప్రేమించబడ్డారు. ఎవరు ద్వేషించబడ్డారు? ద్వేషించబడింది ఎవరు చెప్పాలి మీరే. ఎందుకు ద్వేషించాడు? హల్లెలూయా. నేను 2 మాటలు చెప్పాను, అవి ఉన్నాయి. ఎవరిలంటే ఏశావులో. యాకోబును ప్రేమించాడు దేవుడు. యాకోబు ఎలాంటి వాడంటే మనందరము కూడా ఆయనను నోటెడ్గా మాట్లాడుకునే మాట ఏంటంటే మోసగాడు అని. మన దృష్టిలో మోసగాడే, కానీ దేవుని దృష్టిలో ఎలాంటి వాడు? దేవుని చేత ప్రేమించబడినవాడు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు గొప్పవాడు కనుక నిజంగా యాకోబును మనందరం కూడా మోసగాడు, తండ్రిని మోసం చేశాడు. ఇంకా చెప్పాలి అమ్మ, ఇంకా ఎవరిని మోసం చేశాడు అమ్మా? ఏం చేయలేదు, మనం అనుకోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. తన నెగ్లెక్టు, తన తిండిపోతు తనమే తనని ఏం చేసిందో తెలుసా? సోమర్థనం చేసింది. ఎవరిని? ఏశావును. ఏం తెచ్చుకున్నాడు? చెప్పాలి మీరే. దేవుడు ఏం చేశాడు? యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. దేవుని చేత మనము ద్వేషించబడితే ఏమవుతాం? ఉండేదేంది? శాపము కదా. మరి ఇంకా ఉండేదేంది? దరిద్రత. ఇంకా ఉండేదేంది? ఇంకా ఏముంటో చెప్పండి. ఏమైతే కలిగినా అవన్నిటిని కోల్పోతాడు. అందుకే ఇందుని బట్టి ఏమందుము? యాకోబును ప్రేమించను, ఏశావును ద్వేషించను. కాబట్టి ఏమందుము? దేవుని యందు మనం ఏమంటాం చెప్పండి? ఏదన్నా ఒక నష్టం జరిగిందనుకోండి, మనకు ఏదన్నా ఒక అపకారం మనకు జరిగిందనుకోండి, మనం దేవుని నుంచి వచ్చింది కాదు అది. దేవుడు ఎందుకు నాకు ఇలా పెట్టాడు అంటాం వెంటనే. దేవుడు ఎందుకు నన్ను చిన్న చూపు చూశాడు అంటాం. దేవునికి 2 చూపులు ఉంటాయా? 2 మనసులు ఉంటాయా? దీ మనసు ఉంటుందా మనలాగా ఉండదు. దేవుడికి ఒకటే మనసు, ఒకటే ఆలోచన. ఆయన ఒకే దృష్టి కలిగి ఉన్నాడు.
అయితే మనలోనే మార్పులు, మనలోనే చేర్పులు, మనలో రకరకాల విధానం ఆలోచనలు కలిగి ఉండటం వలన మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి, మన యొక్క సిద్ధాంతాలను బట్టి మనం ఏం తెచ్చుకుంటున్నామంటే శాపం తెచ్చుకొని దేవుని ఏమంటాం అమ్మ? దేవుని ఏమంటాం? దేవుడు చేస్తాడా? దేవుడు అన్యాయం చేస్తే మనం బ్రతుకుతామా? దేవుడు అన్యాయం చేస్తే మనం ఈరోజు బ్రతికి ఉండేవారమా? దేవుడు ఇకను మనల్ని చూస్తున్నాడు. ఆయన మన వైపే చూస్తున్నాడు. మనలో ఉన్నటువంటి ఈ తిరుగుబాటుని విడిచి ఎవరైతే మలతారు ఆయన వైపు, వారిని దేవుడు ప్రేమించాలనుకుంటున్నాడు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. అందుకే దేవుడు ఏం కలిగి ఉన్నాడంట? ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుని యందు అన్యాయము కలదా? ఇట్లా అనరాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణిత్తును వానిని కరుణిత్తును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. దేవుని ఎదుట అన్యాయం కలదు. మనము తప్పిపోయి మనం పొందుకోవాల్సినది పోగొట్టుకొని దేవుని మీద నేరం వేస్తాం. ఎందుకు? మనల్ని పరీక్షించుకోం, పరిశీలన చేసుకోం, పరిశోధించుకోం. ఎప్పటికీ చూసినా మన ఆలోచనలు మనకు తగ్గట్టుగానే వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ఇక్కడ నిజంగా దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఎవరిని కరుణిస్తాడో వారినే కరుణిస్తాడు. ఎవరికి ఆయన అనుకూలంగా వారినికే అనుకూలంగా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ యాకోబుని బట్టి మనం చూస్తే యాకోబు మోసగాడు. ఎవరి దృష్టిలో? ప్రజల దృష్టిలో. దేవుని దృష్టిలో ఎలాంటి వాడంటే దేవుని చేత ప్రేమించబడినవాడు. ఎందుకంటే యాకోబు తన స్థితిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. తన స్థితిని జ్ఞాపకం తెచ్చుకొని కదా దేవునికి భయభక్తులు కలిగి ప్రార్థన చేయగలిగినటువంటి వ్యక్తి యాకోబు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి చూశాడు, దేవదూతతో పోరాడాడు. ఆ ప్రార్థన ఎవరిలో ఉంది? యాకోబులో ఉంది. అందుకే యాకోబుని దేవుడు ఏం చేశాడు? మనం ఏం చేయాలి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు? అమ్మ ఏం చేయాలి? రోజు చేస్తూనే ఉంటాం ప్రార్థన. పెదవుల మీద చేస్తాం, ఆత్మతో చేస్తాం, మనసుతో చేస్తాం. మనం ఏం చేస్తున్నాం? ఏం చేయాలంటే మనము పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తాం, ఏమని చేస్తామో తెలియదు. ఎవడైనా శత్రువు ఉన్నాడా? వాడు నాశనం అయిపోవాలి కూడా చేస్తాం. హల్లెలూయా. ఎవరైనా ఇష్టమైన వాడు ఉన్నాడో వాడు దీవించబడునుగా కానీ ప్రార్థన చేస్తాం. ఈ రెండు దేవుడు వినడు. ఈ రెండు కూడా ఇద్దరు ఇష్టమే దేవునికి. హల్లెలూయా. నువ్వు అందరినీ ప్రేమించాలి, అందరి కోసం చేయాలి. అందుకే ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో తనను తాను పరీక్షించుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే అతనిలో ఒక భయం ఉంది. ఆ భయం ఉంటేనే భక్తి. ఆ భక్తి ఏం చేస్తుందంటే కార్యశుద్ధిని కలిగిస్తుంది. చెప్పండి కొడదాం హల్లెలూయా. ఇది నిజంగా ఏ సేవలో లేదు. ఏ సేవలో మనం చూస్తాం. అందుకే చూడండి ఇక్కడ ఎబ్రీలకు రాసిన పత్రికలో చూద్దాం. చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం. ఎబ్రీ 12:15 వచనం చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు ఏమవుతారు? అపవిత్రులు అవుతారు. ఎవరు చూసుకోవాలి? దేవుని నుంచి తప్పిపోతున్నానేమో అని ఎవరు పరీక్షించుకోవాలి? దేవుడా మనమా? మనకు మనమే పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. మనలో ఏదైనా సేదైన వేరు ఒకవేళ ఉంటే దానిని దేవుడు తీసాడు. నువ్వు తీసేసుకునే ప్రయత్నిస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. చాలా మట్టుకు మనము పరిశీలన చేసుకోం కదా. ఎవరి దగ్గరకు వెళ్తాం, అయ్యా నా గురించి ఏమైనా దేవుడు బయలుపరిచాడా? నీ గురించి ఏం దేవుడు బయలుపరుస్తాడు?
నిన్ను నువ్వు చూసుకుంటే, నిన్ను నువ్వు సరి చేసుకుంటే, నిన్ను నువ్వు పరీక్షించుకుంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు. మరొకసారి చెప్పకూడదా? ఆ విశ్వాసంలోనికి మనం రావాలి. మనలో ఎక్కడో ఉంది, ఎక్కడో జీన్స్, లేకపోతే మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు, మన పితరుల ఒక జీన్స్ మనలో ఉంది. హల్లెలూయా. అది ఎక్కడో సేదైనది నాటబడి ఉంది. దాని కొరకు మనం ఏం చేయాలి తెలుసా? చూసుకోవాలి, పరీక్షించుకొని దానిని ఏం చేయాలి? ఆ వేరు నరకూడదు, దాన్ని తమాము లేపేయాలి. అప్పుడే నువ్వు సరిచేయబడతావు. అలా మనం సరిచేయబడ్డాం కదా. ఏది చూసినా ఏమంటా ఉంటాం? దేవుడు పెట్టింది మన కోసమే కదా, దేవుడు పెట్టింది మన కోసమే కదా, దేవుడు దీనిని తీసివేయచ్చు కదా అని దేవునికి మనం నేర్పుతామా? అంటే మనం నేర్పిస్తే దేవుడు తీసేస్తాడా? దేవునికి నేర్పించగలిగిన వారమా మనం? హల్లెలూయా. దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు నేర్పిస్తాడు ఎలా నడవాలను. నువ్వు రావాలి. వచ్చిన నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? మళ్ళీ 15వ వచనమే చదవమ్మా, మళ్ళీ అర్థం కావాలి. మీలో జాగ్రత్త, మనందరిలో ఎవడైనను దేవుని కృప, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కృప అందరికి ఇవ్వాలనుకున్నాడు. యాకోబుకి ఇవ్వాలనుకున్నాడు, ఏశావుకు కూడా ఇవ్వాలనుకున్నాడు. కాకపోతే యాకోబులో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏశావులో లేవు. అందుకే ఏశావుని ఏం చేశాడు? దేశించాడు. హల్లెలూయా. యాకోబుని ఏం చేశాడు? ప్రేమించాడు. మనము ఎప్పటికీ దేవుని చేత ప్రేమించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా, ఇది పొందాలి. పొందవలసిన వారు పొందకుండా పొందక లేని వారు పొందారు. యాకోబు మోసగాడు, దేవుని కృపను పొందాడు. నిజంగా చూస్తే ఏసేవుని గురించి ఒక రకంగా రాయబడిన ఏసేవు నిజంగా మరి యాకోబు లాంటి పేరు ఆయనకు లేదు. మనం చూస్తాం ఆయనలో క్వాలిటీస్ ఎలాగుందో తర్వాత చూస్తాం మనం. అయితే నిజంగా ఈయన కోల్పోయాడు, యాకోబు పొందాడు దేవుని కృపను. ఈరోజు ఎంతమంది దేవుని కృపకు దూరంగా ఉన్నాం? అసలు దేవుని కృప అంటే ఏంటి? దేవునితో కలిగి దూరంగా ఉండటమే కృపనా? ఆయన దగ్గరికి రావటం కృపనా? ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో పెనుగులాడాలి, దేవునితో కలిసి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన లేని జీవితాలు వ్యర్థమే, వ్యయమే. మన అటాక్స్ కనపడతాం అంతే, మందిరంలో కనపడతాం, ప్రార్థనలో కనపడతాం, అన్నిటిలో కనపడతాం, భక్తిలో మాత్రం తక్కువ ఉంటుంది క్వాలిటీ. అలా ఉండటం వలన దేవుని కృపను పొందాలనుకున్న నీవు పోగొట్టుకుంటావు. దేవునికి స్తోత్రం, పోగొట్టుకుంటావు. ఏశావు అదే కోల్పోయాడు. అందుకే ఏశావుని గురించి బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇంకా కింద ఏమంటున్నాడమ్మా? కింద ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు ఏమవుతారంట? అపవిత్రపడిపోతారు. సేదైన వేరు. వ్యభిచారం చేయకూడదు, తాగకూడదు, పేకాట ఆడకూడదు, అన్యాయం చేయి, మోసం చేయకూడదు. ఇలాంటిదే చేదైనా వేరు మనలో ఉంటే మనిషికి రాబోయే నష్టాలన్నీ కూడా ఏం చేస్తాయి? మనిషి కుటుంబంలో కలవరం పెడతాయి. కలవరం పెట్టి, కలవరం పుట్టించి ఎందుకు ఇవి వస్తాయి, ఎందుకు ఈ తలా జరుగుతుంది, దేవుని దగ్గరికి వెళితే నాకు ఇలాంటిదా, దేవుని నమ్ముకుంటే ఇలాంటిదా. నువ్వు దేవుని మీదనే ఉన్నావు, కానీ నీ లోపల ఏది మొలిసి పెద్దదై నిన్ను అణిసివేస్తూ ఉందో దానిని మాత్రం నువ్వు పరీక్షించుకోవట్లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సేదైనా ఏరు ఏదైనా మొలిచి ఎవరిని? సేదైనదంటే ఏంది? హల్లెలూయా, హల్లెలూయా. వాటికి దూరంగా ఉండాలి. అది దేవుడికి ముందే తెలుసు. నీలో ఉన్నదో లేదో నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు ఎలాగున్నావో నువ్వు చూసుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈ వాక్యమును బట్టి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. చేసుకున్నప్పుడే దేవుడు చిత్తములో నువ్వు కృప పొందుతావు. దేవుడు ఎందుకంటే ఆయన కృపను కలిగించిన దేవుడు, కృపకు అధికారి. చెప్పకూడదు ఒకసారి. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే వర్ధిల్లలేం. ఆయన కృప లేకపోతే అభివృద్ధి కాలేం. ఆయన నిజంగా కృపను కలిగించిన వాడు మన దేవుడు. దానికి మనం ఏమైనా దేవునికి కదా ఇష్టములైనది చేసి మనలో
ఏదైతే ఎలపట్టి ఉండాలనో అది లోపలికి తెచ్చుకొని దాని ద్వారా పడుకున్న నిద్ర రాదు, తినిన ఆకలి కాదు, ఒకవేళ తినిన అరగదు. మన స్థితి ఎలాగుంది? కలవరం. ఎలా తీసేసుకుంటావు? ఎవరు తీసేస్తారు? ఎవరి దగ్గరికి వెళ్తే దీనికి మందు ఉంది? నువ్వు వెట్టు తిరిగి జీవం కలిగినటువంటి కృపామయుడు అనే దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. వచ్చిన నీవు నాలో ఇది ఉంది ప్రభా, నేను ఈరోజే దీన్ని తీసేసుకుంటున్నాను అని నువ్వు నిలబడగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. అందుకే 17వ వచనం చూడండి. ఏషావు తర్వాత కదా ఏం పొందగోరాలనుకున్నాడు? ఏషావు కూడా దేవుని చిత్తంలో ఉంది ఇది. ఇద్దరు కూడా ఎలాంటి వారు? అబ్రహాము నుంచి కదా. అబ్రహాం ఎవరు? ఏషావు అబ్బా కదా, అబ్బా కదా. మరి ఆశీర్వాదం ఎందుకు కోల్పోయాడు? విశ్వాసాలందరికీ తండ్రి. ఆయన ఆశీర్వాదం మనందరి మీద ఉంది ఇప్పటికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పొందగోరాడు? ఆశీర్వాదమును పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు. చప్పట్లు కొట్టాలి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర కన్నీళ్ళు విడుస్తున్నారు. ఎంతమంది ఇంకా ముసుగులో ఉన్నారో బయటికి రావాలి. ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, దైవజనులు బాగానే కనబడుతున్నాను, మందిరానికి వస్తున్నాను, చేపలు వేస్తున్నాను, వంట దగ్గరికి వెళ్తున్నాను, పాస్తము సహాయం పడుతున్నాను. ఏషావు యొక్క జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అసలు ఏషావు యొక్క జీవితంలో ఏం పొందాలనుకున్నాడు? ఏం పొందాలనుకున్నాడు? ప్రతి ఒక్కరికి ఆశ ఉందా? ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడా? ఆశీర్వాదాన్ని పుట్టించిందే దేవుడు, కృపను కలిగించిందే దేవుడు. కానీ కృపకుడు దూరంగా ఉండవు. ఆశీర్వాదానికి వారసుడు దేవుడు, మనల్ని వారసులు చేయడానికి అధికారిగా వచ్చాడు. కానీ ఏషావు ఏం పొందాలనుకున్నాడు? చెప్పండి అమ్మా. పొందాలనుకున్నాడు. మనకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది ఆశ, ఆలోచన వస్తుంది. దైవజనులాగా ఉండాలి, దైవజనుని కుటుంబంలాగా ఉండాలి, దైవజనుని పిల్లలాగా ఉండాలి నా కుటుంబము అనే ఆలోచన ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీకు రావాలంటే అవకాశం చిక్కదు. కోల్పోయావా? తిరిగి వెంటనే సరిచేయి, ఆ వేరును పెరికివేయి. అందుకే ఏషావులో ఒక కలవరం పుట్టింది. ఏం పొందాలనుకున్నాడు? చెప్పాలి. ఏం పొందాలనుకున్నాడు? అసలు ఎవరైనా ఆశీర్వాదానికి దూరంగా ఉండాలనుకుంటారా? ఆశీర్వాదం వద్దు, నేను శాపగ్రస్తునిగానే ఉండాలనుకుంటారా? కానీ దానిని పోగొట్టుకున్నాడు. ఏం చేశాడంట? అది ఎవరికి తెలిసి రహస్యము? దేవునికి తెలుసు. చెప్పకూడదు ఒకసారి హల్లెలూయా. యాకోబు యొక్క రహస్యము ప్రజలందరికీ తెలిస్తే ఏషావు యొక్క రహస్యము దేవునికి మాత్రం తెలుసు. ఏషావులో ఉన్నటువంటి కొన్ని బయట పడలేదు, యాకోబులో ఉన్నటువంటి కొన్ని బయట పడ్డం కాదు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆసక్తి ఆయనను హెచ్చించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏషావుకు ఏం స్టార్ట్ అయ్యాయి? కన్నీళ్ళు విడిచుచు. దేనికోసం చెప్పాలి? దేనికోసం? ఏం కోల్పోయాడు? ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఆశీర్వాదం అంటే నిజంగా జీవితంలో మిగిలేది. ఒక ఆశీర్వాదం పొందుకుంటే ఒక సంతోషము, దానిని కోల్పోతే ఒక అసమాధానం. దానిని కోల్పోయాడు. శక్తితో కాదు, బలముతో కాదు, ఆయన యొక్క వృత్తితో కాదు. హల్లెలూయా. ఇదేం కావాలన్నా దేవుని కృపే కావాలి. దాని ద్వారానే ఆశీర్వాదం. దానినే ఏషావు ఏం చేశాడు? అమ్మా ఏం చేశాడు? ఈరోజు ఎంతమంది ఉన్నారు? యాకోబును మీరు ముందు పెట్టుకొని, యాకోబు మోసగాడు, తండ్రి ఇంటిని విడిచెను కదా. హల్లెలూయా. అబ్రహాం కదా పాడుతూ ఉంటాం, ఇస్సాకు విధేయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కాదు మన జీవితంలోనికి రావాల్సింది. వీళ్ళిద్దరిలోనే మనం చూస్తున్నాం ఈరోజు. ఈ లోకంలో ఉండేది ఒక మనిషి, ఒక సెడే. రెండు కూడా మనం చూస్తున్నాం. యాకోబును ఎలా భావించాం, ఏశావును ఎలా భావించాం అనే విషయంలో మనం చూస్తున్నాం. అందుకే నిజంగా తిరిగి ఏశావు పొందగోరు కృపను పొందాలనుకో, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని ఆలోచన కలిగినప్పటికీ ఆయన కన్నీళ్ళు విడిచుచు ఏమున్నదంట? శ్రద్ధ. మళ్ళా ఏమొచ్చింది? పోగొట్టుకున్న తర్వాత ఏమొచ్చింది? పోగొట్టుకుని అందే అంటారు కదా.
జీవితంలో వయసు ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు దేవుని వైపు చూడం, లక్ష్య పెట్టం. ఆ తర్వాత ఏం చేస్తాం? దేవుడా బాప్తీసం తీసుకుంటాం, మంచంలో ఉన్నా కదా. ఎప్పుడంటే బాప్తీసం అవసరం? అప్పుడు తీసుకోకుంటే దేవునికి ఏమన్నా నీ వలన ప్రయోజనమా? నీ వలన ఏమన్నా దేవునికి లాభమా? లాభసాత్కం ఏమైనా ఉందా? ఏమీ లేదు. బలం ఉన్నందుకు కదా. ఎక్కడ చూసినా మనమే. హల్లెలూయా. ఏ సినిమా థియేటర్లో మనమే, ఏ వైన్ షాపులలో మనమే. హల్లెలూయా. బలం ఉడిగిపోయేసరికి ఎవరు గుర్తుకొస్తారంట? ఎవరు గుర్తుకొస్తారంట కదా. మన జీవితంలో ఇలాంటి వారు చాలామంది అవిధేయత కలిగి దేవుని కృపను కోల్పోయి, దేవుని ఆశీర్వాదమును పొందక దూరమై భ్రష్టులై, హల్లెలూయా, దేవుని చిత్తమును నెరవేర్చగా చాలామంది శ్రాపగ్రస్తులైనారు. ఆ జాబితాలో మనం ఉండకూడదు. ఎందుకంటే ఏషావులా మనం ఉండకూడదు. యాకోబు లాంటి జీవితం మనం జీవించాలి. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. పేరుకలో పిలువబడిన మార్చబడే స్థితిలోనికి మనం రావాలి. మారు మనసు పొందాలి. ఈయన మార్పు పొందాలనుకున్నాడు, దేవుణ్ణి అడగాలనుకున్నాడు, అన్నీ కలిగి దేవునితో మాట్లాడుచున్నాడు, కానీ అవకాశం కోల్పోయాడంట. చెప్పండి కొడదాం. హల్లెలూయా. నువ్వు అవకాశం కోల్పోతే తిరిగి నీకు రాదు. మనుషులతో ఏం కాదు, ఏం చేయాలన్నా దేవుడు చేస్తాడు. అందుకే చాలా మటుకు బైబిల్ సమయమును ఉండగానే సమయాన్ని ఏం చేయాలి? పోనివ్వకూడదు, పోగొట్టుకోకూడదు. అవకాశాన్ని పోగొట్టుకుంటే మనకు మిగిలేదంత తెలుసా? శాపమే, దేవుని దీవెన కాదు. అందుకే ప్రతి విషయంలో కూడా క్రైస్తవులు ఎలాగ ఉండాలంటే చాలా స్పీడ్గా ఉండాలి. ప్రతి విషయంలో కూడా నెగ్లెక్ట్గా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం చూసాం కదా, దైవజన్ నేను చూసినప్పుడు నేను ఏది గొప్ప అని చెప్పను, కానీ ప్రయాసపడుతున్నాడు చాలా విశ్వాసం. నేను కూడా అన్నది తెలుసు, కొండ మీదకి వెళ్తాను, కానీ ప్రార్థన శుక్రవారం అని చెప్తాను, కానీ నేను వెహికల్స్ ఏం పెట్టను. ఎక్కడున్నా 10 గంటలకల్లా టైంకి వాళ్ళు వచ్చి వాళ్తారు అంతే కదా. చాలా ప్రయాస, అంటే ఆయనకు ప్రతిఫలం ఉంటుంది దేవుని దగ్గర. చాలా ప్రయాస. వెహికల్ కదా, రోడ్డు బాగాలేదు, చాలా కష్టం. ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక బండిని కూడా అది అయిపోయింది. ఆ బండి కూడా కొండకి ఎక్కించేప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైక్ అప్పుడు నాకు గుర్తు బాగా. అప్పటి నుంచి కూడా అలా కష్టపడుతున్నాడు. రావాలి శుక్రవారం కదా, ఆసక్తితో రావాలి. వచ్చిన వారే దీవించబడతారు, వచ్చిన వారే పొందుకుంటారు, వచ్చిన వారే కృప దేవుని యొక్క దీవెనను పొందుకుంటారు. అందుకే పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ రాదు. సమయము మన చేతిలో లేదు, సమయము మన యొక్క అనుకూలతగా లేదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన ఎలా అంటే కన్నీళ్ళు విడిచుచు మారు మనసు పొందుకోగలిగాడు. కానీ పొందుకున్నాడా? ఏమైంది? చదవమ్మా మాట, అందరూ వినాలి. ఎలా ఎత్తిగాడంట? ఎప్పుడు? మనుషుల్లో ఉన్నప్పుడు కాదు, పోగొట్టుకున్నప్పుడు కాదు, ఇక సమయం మిగిలి ఉండగానే. హల్లెలూయా. అప్పుడు వచ్చింది శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందడానికి వల లేదు, ఇక అవకాశం లేదు. పొందనలక ఏమయ్యాడంట? అమ్మ ఏమయ్యాడు? విసర్జింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని అవకాశాలు ఉన్నాయి, కన్నీళ్ళు విడిచాడు, ప్రయాసపడ్డాడు, బాధపడ్డాడు, కానీ ఏం లేదు. చెప్పండి అమ్మా కదా. అంతే, క్లోజ్ అవుతుంది డోర్. బుద్ధి లేని కనుకలు ఏం చేశారు? పోదాంలే నిదానంగా, ఆయన వచ్చేది ఎప్పుడు? చెప్పిన ఆయన వచ్చారు, లేట్ అవుద్ది. ఒక నిద్రపోయిపోతే బెట్టపోతుంది కదా, కొంచెం కుణుకుదాంలే, కన్నార్పుదాంలే అనుకున్నాడు. చెప్పిన ఆయన రానే వచ్చాడు. హల్లెలూయా. తర్వాత 5 ఎత్తమడ్డారు. డోర్ ఏమైంది? క్లోజ్. ఇక రికమెండేషన్లు ఉండవు అక్కడ. అందుకే ఏషావుకి ఇంకేం లేదు. ఈ లోకంలో ఆయుధం పట్టచ్చు, కానీ రిల్లు వేట ఆడచ్చు, కానీ అన్నీ చేయొచ్చు, కానీ మంచి వేటగాడు కావచ్చు, కానీ ఏషావు దేవుని దగ్గర సమస్తమును కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తము కోల్పోయాడు. ఆ స్థితి మనలోనికి రాకూడదు కదా. ఇంకా కింది మాట ఏమంటున్నాడు?
మీరు, ఇది మనకు మన గుర్తుములు ఇవన్నీ కూడా ఉదాహరణ కాదు కానీ గుర్తు. మనం ఆ స్థితి ఉండకూడదు, అలాంటి నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు, అలాంటి హృదయ గర్భం కలిగి ఉండకూడదు. ఏసావులో ఈ క్వాలిటీస్ ఉంది. ఇది దేవునికి ఇది ఇష్టపడలేదు. అందుకే చూద్దాం, చూడండి, ఆదికాండం చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. 27:33. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే నువ్వు రాకమునుపు కదా అతనిని నిజముగా దీవించి తిని. అతను ఏమయ్యాడు? మోసం కాదు, ఏదో ఒక రూపంలో గెలుచుకున్నాడు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. తండ్రిని మోసం చేశాడు అంటారు చాలామంది, నెగ్లెక్ట్ చేశాడు. తండ్రి వృద్ధాప్యానికి వచ్చాడు, నా కుమారుడా నాకు మంచి భోజనం సిద్ధపరచు, నేను తినాలనిపిస్తూ ఉంది అన్నప్పుడు ఈయన మంచి వేటగాడు కనుక అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి ఏం చేశాడు? ఏం చిక్కలేదు కానీ లేట్ చేశాడు. లేటు వలన ఏం కోల్పోయాడు? ఇక్కడ చెప్పాలి అందరూ, తండ్రి నుంచి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. చెప్పకూడదు ఒకసారి హల్లెలూయా. ఎవడొస్తానులే నా తండ్రి యొద్దకు, నా తండ్రి యొద్ద నుంచి ఎవడు దీవెనలు పొందుకుంటానులే, అవన్నీ కూడా నావే కదా అని నెగ్లెక్ట్ చేశాడు. ఈ లోపల రానే వచ్చాడు, రావాల్సిన ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. మోసగాడా? చెప్పండి అమ్మా, మోసగాడా? దేవుడం లేదా మాట? హల్లెలూయా, హల్లెలూయా. పొందుకున్నాడు, ఆశీర్వాదాలను తీసుకెళ్ళాడు. మిగిలింది ఏంది? ఇవన్నీ వచ్చేసాయి ఆయనకి. ఇవన్నీ ఎవరికి వచ్చాయి? ఏసేపులో ఏముంది? మొట్టమొదటి పాయింట్ ఏముంది ఇక్కడ? నెగ్లెక్ట్, ఆలస్యం చేశాడు. హల్లెలూయా. ఆలస్యం చేయటం వల్ల అదిగా తండ్రి అంటున్నాడు, నీకంటే ముందు వచ్చి కదా ఆశీర్వాదాలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలింది ఏంది? ఎలా రావాలి మనం దేవుని దగ్గరికి రావాలంటే? చెప్పండి అమ్మా, మీరే చెప్పాలి, నేను వింటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అక్కని చూశాను, అక్కడ వస్తాను, ఊరికి వస్తాను, చెప్పాను భాష సేమ్ నీకైతే అన్నాను. హల్లెలూయా. అంటే మేము కలిసి సేవ చేసిన వాళ్ళందరి పరిస్థితి అదే. ఎందుకంటే ఎక్కువ భారము విశ్వాసం మీద పెట్టేదిలే, మనం చేయాలా, మనం పెట్టాలా, తర్వాత అప్పుడే మనకు తృప్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ అదేనన్నాను. అక్క అట్నే అడిగి వచ్చింది, సుమోగాడికి వచ్చింది, నా దగ్గర ఉన్నాను. అంతా కూడా మంచి పరిచయం చేసేవాళ్ళే. హుబ్లీలో మేము ట్రైన్ ఎక్కామంటే పాపం మేముంటే మాతో పాటు 8-9 గంటలకు వచ్చేవాళ్ళు. ఆ రోజు ఉదయాన్నే వెళ్ళిపోయారు పాపం వాళ్ళు భోజనాలు చేయడానికి. మనలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి, నిర్లక్ష్యం ఉండకూడదు. నిర్లక్ష్యం ఉంటే కోల్పోయేది ఏంది? చెప్పాలి మీరే. ఆశీర్వాదాలు కావాలా, కోల్పోవాలా? ఆశీర్వాదాలు కోల్పోవాలంటే ఏం చేయాలి? బేస్తవారమే సిద్ధపడాలి, శనివారమే సిద్ధపడాలి. ఆదివారం లేచి స్నానం చేసి ఆ తర్వాత బట్టలు దొంగకొని కదా ఆరాధన అయిపోయినాక పోయి ఆ తర్వాత కూర్చొని వస్తే ఏం అర్థమవుద్ది? ఏం ఆశీర్వాదం పొందుకుంటాం? మీకు ఇది ఒక ఉదాహరణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్న కంటే ముందు తమ్ముడు వచ్చాడు. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు బాగా. తండ్రికి పెట్టాడు, తండ్రి దీవెనలన్నీ పొందుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా కదా. మిగిలినంత శాపమే. ఏముంటుంది చెప్పండి? ప్రయోజనం ఏముంటుంది? ఆకలి ఉండేటటువంటి ఆహారం పెట్టాడు, మంచి భోజనం పెట్టాడు, సమృద్ధిగా తిన్నాడు. తినిన తండ్రి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భయంకరమైనటువంటి శాపము ఇక్కడ స్టార్ట్ అయింది. దేనిని బట్టి అంటే ఈ లేటును బట్టి. దేనిని బట్టి చెప్పండి? ఈ లేటును బట్టి. అందుకే మనం చూడండి, మలాకీ గ్రంథంలో కూడా చూద్దాం. మలాకీ 1:1 కూడా చూద్దాం. ఈరోజు మనం ఇద్దరి స్టోరీ మాత్రమే చూద్దాం, ఎందుకంటే వాక్యాలు చాలా వింటూ ఉంటాం, తెలుసు మనకన్నీ కూడా. 1వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలును గురించి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. దేవుడు మనందరి ఎడల ఏం చూపి ఉన్నాడు? ప్రేమ చూపి ఉన్నాడు. అయితే ఈ ప్రేమలో ఒక వ్యక్తి ప్రేమించబడ్డాడు, ఒక వ్యక్తి ద్వేషించబడ్డాడు. దేవుడికి అందరూ సమానమే, అందరూ ఇష్టలే, మరి ఎక్కువ పాపుల కోసమే దేవుడు వచ్చాడు. ఈ పాపులు అనే విషయంలో కూడా ఒప్పుకొని విడిచిపెట్టేవారే దేవునికి ఇష్టం. హల్లెలూయా.
అందుకే బైబిల్ అంటది కదా, అతిక్రమములు చేయవాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు. బాగా తెలుసు మనకి. హల్లెలూయా. చేయొచ్చారు, ప్రతి ఒక్కరం తప్పు చేస్తాం, ప్రతి ఒక్కరం పాపం చేస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే ఒప్పుకొని విడిచిపెట్టాం. విడిచిపెట్టాలి, మనం ఏం పొందుతాం? కనికరం పొందుతాం. విడిచిపెట్టాలి. యాకోబు ఒప్పుకొని విడిచిపెట్టాడు, అందుకే దేవుని చేత ప్రేమించబడ్డాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందు. ఏశావు కదా ఏమవుతాడంట? ఏశావు యాకోబుకి ఏమవుతాడంట? అన్నే కదా, అన్నగాడా. ఇది మళ్ళీ మలాకి ప్రవక్త కూడా చెప్తూనే ఉన్నాడు. ఏమయ్యారు వీళ్ళిద్దరిలో? ఇద్దరు కూడా ఒక తల్లి గర్భవాసం వచ్చారు కదా. ఇస్సాకు నిజంగా ప్రార్థన ద్వారా మరి అబ్రహాముకు జన్మించాడు కదా. వారసత్వం అంతా కూడా దేవుని చిత్తంలో సఫలం అవ్వాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ మాటలు వినిన నీవు నేను ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా మనకు చాలా ఈజీకరమైనటువంటి మాటలు, అర్థం కానోటి కాదు. ఇవన్నీ విన్నోటే అర్థమైనటువంటి మాటలే. అందుకే ఏమంటున్నాడు, ఏశావు యాకోబుకు అన్నకాడా. అయితే ఎవరిని కదా, రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా ఇదే మాట చెప్పాడు. మనం చూసాం ఈ మాట. అదే మాట మలాకి ప్రవక్త కూడా ఏమంటున్నాడు. ఎందుకు ఇన్నిసార్లు ఇన్ని చోట్ల వాడబడ్డాయి వాళ్ళ మాటలు? అలా కాకూడదనే కదా, మనం అలా శాపగ్రస్తులుగా ఉండకూడదనే కదా, అలా నిర్లక్ష్యముగా ఉండకూడదనే కదా, అలా అధికమైన తిండికి అలవాటు పడకూడదనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబుకు ఏశావు అన్నే కదా. అయితే ఏం చేశాడు? యాకోబును ప్రేమించి, ఇదే యెహోవా వాక్కు, ఏశావును దేశించింది ఎవరు? దేవుడే. ఇక నువ్వు కన్నీళ్ళు ఇడిసినా ప్రయోజనం లేదు, నువ్వు మారు మనసు పొందాలనుకున్నా ప్రయోజనం లేదు, నువ్వు పొందాలనుకున్నా అది దేవుడు ఇవ్వడు. ఎందుకంటే మోషేతో చెప్పాడు, నేను ఎవరిని నువ్వు కరుణిద్దు వారిని నేను కరుణిస్తాను, ఎవరిని నువ్వు దేశిస్తావో వారిని కూడా నేను చెప్పిస్తానని అవకాశం ఎవరికి ఇచ్చారు? దేవుడు ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా. ఒక మాట చూడాలంటే ఐగుప్తులో ఫరోకి దేవుడు ఎవరు అంటే మోషేనే. చెప్పండి కూడా మోసారి. హల్లెలూయా. మోషేకు దేవుడు ఎవరంటే ఫరో. నిజంగా ఫరోకు దేవుడు ఎవరంటే మోషేనే. ఫరో దేవుడిని చూసిండో లేదా కానీ మోషే దేవుని రూపంలో మోషేని చూశాడు. నడి సముద్రంలో నాశనమయ్యారు ప్రజలు. అందుకే మోసే ఫరోకు నేను కాదు నిన్నే దేవుడిగా నియమిస్తానంటాడు. దేవునికి ఇష్టంగా ఉంటే, దేవునితో ఉంటే, దేవుని భయభక్తులు కలిగి ఉంటే దేవుడు కదా నీ నోట ఆయన మాట నుంచుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు ఎవరిని దేశిస్తావో వారిని నేను దేశిస్తాను, ఎవరిని నువ్వు ప్రేమిస్తావో వారిని ప్రేమిస్తాను అన్నాడు. అందుకే ఇక్కడ దేవుడు ఏశావుని ఏం చేశాడు? ఏం చేశాడు? దేశించాడు. యాకోబుని ఏం చేశాడు? ప్రేమించాడు. వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్ కదా, అన్న తమ్ముళ్ళు. అందుకే ఏమంటున్నాడు కింది మాటలో కదా, ఎవరి పర్వతములను? ఏశావు మనకు తెలుసు వేటగాడు కదా, రెల్లు వేట పట్టుకొని వేటాడేవాడు కదా, మరి దాని ద్వారా పేరు పొందినవాడు కదా. అందుకే తండ్రికి కూడా వేటాడి మంచి భోజనం పెట్టమని కోరాడు కదా. దానికి వెళ్ళినటువంటి కదా ఏశావు ఆలస్యం కలిగి ఉండటం వలన ఆశీర్వాదాన్ని కోల్పోయాడని మనం చూస్తాం. ఇక్కడ కింద ఏమంటున్నాడు? అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు తినడానికి కూడా లేదు. హల్లెలూయా. దేవుడి చేత శపించబడితే లేదులే, నా బలం ఉంది, నా శక్తి ఉంది, నాకు ఒక వర్తు నాలో ఉంది, ఒక పనితనం ఉంది, నేను వెళ్ళి ఎలా అయినా బతకగలనని నువ్వు అనుకుంటే దేవుని చిత్తం లేకపోతే ఎక్కడ నువ్వు బ్రతకలేవు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు నిద్రపోలేవు, ఎక్కడ నువ్వు తినలేవు, ఎక్కడ నువ్వు నివసించలేవు. అంత పగ ఇక్కడ మనం చూస్తున్నాం.
మనం ఒక్కసారి అనుకుంటూ ఉంటాం మన జీవితంలో. ఎందుకంటే నీతిమంతుడికి వస్తాయి ఆపతులు, కానీ భయపడ్డు, కదలడు. ఎందుకంటే ఇది నా మేలుకే, ఇది నా మేలుకే అని అడిగేస్తాడు. దాని తర్వాత మేలు జరుగుద్ది. హల్లెలూయా. భయపడ్డు. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? అందుకే దేవుడు నిజంగా ఆయన యొక్క నివాసములను కూడా ఏం చేశాడు? ఏ పాలు చేశాడు? నక్కల పాలు చేశాడు. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములలో మరలా కట్టుకుందామని. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకున్నను వాటిని ఏం చేస్తాడంట? హల్లెలూయా. చాలా ఈ మాట లోతుకు వెళ్తే మన ప్రయాస దేవుని చిత్తం లేకపోతే వ్యర్థమే. దేవుని చిత్తం కొరకు ఎదురు చూడండి, దేవుని కోసం ప్రయాసపడండి, దేవుని చిత్తములో పాలివగస్తులు కాండి. ఎందుకంటే వాళ్ళు కట్టగలిగిన శక్తి ఉంది, కానీ అవి కట్టినా సరే ఏం చేస్తాడంట దేవుడు? ఏం చేస్తాడంట? వర్ధిల్తాడా? దీవెన ఉందా? మరి ఎక్కడ మానవుడు జీవించగలడు దేవుని ఆశీర్వాదం లేకపోతే? ఏశావు యొక్క జీవితంలో కోల్పోయాడు. ఆయన కోల్పోయి చివరికి పొందగోరాలనుకున్నాడు, కానీ అవకాశం లేదు. ఆయన నిజంగా మరి అడవులలో నివసించాలనుకున్నాడు, కానీ అక్కడ కూడా ఆయన ఆహారమును దేనికి ఇస్తాడంట? నక్కల పాలైపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు పట్టణం కడితే ఆ పట్టణంలో కూడా ఏం చేయబోతున్నాడంట? మరి ఎక్కడ ఉంది స్థలం భూమి మీద? అందుకే దేవుని నుంచి మనము కదా తొలగిపోవడానికి కదా ఎందుకు ఇష్టపడుతున్నాం? చాలామంది అలా కలిగి ఉన్నారు. ఏదో నామకస్తుగా చాలామంది అంటారు, ఎక్కువ లోతుగా ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేసి శ్రమలు వస్తాయి, పైన ప్రార్థన చేయాలి, పోయినామా వచ్చినామా అంతే. హల్లెలూయా. ఇవి కూడా నేను చాలా విన్నాను. అలాంటప్పుడు నువ్వు రాకుంటే, తినింట్లో పండుకుంటే ఏషియా కొట్టిన దరిద్రత మనకు కూడా పడుతుంది అంతే, తిని పడుకుంటే. అందుకు కాదు దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత ప్రేమించబడాలి, దేవుని కృప కలిగి మనం చనిపోవాలి, అది దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకంటాడు చూడండి, ఓబద్య గ్రంథంలో కూడా చూద్దాం. ఓబద్య గ్రంథంలో కూడా చూద్దాం. ఓబద్య ఇక్కడ కూడా ప్రవక్త ఏం చెప్తున్నాడు? 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఓబద్యకు కలిగిన దర్శనము ఎదోమును గురించి ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినది కదా. మలాకిలో రాయబడింది, ఓబద్యలో రాయబడింది. ఎందుకంటే ఎక్కువ శాతము ప్రజలకు ఈ జరిగిన సంగతులు ఇలా కాకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇలా అవుతాం, మనం వీటిని సరి చేసుకోవాలని చెప్పేసి ప్రవక్తలందరూ కూడా చెప్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు మళ్ళీ చూడు, 1వ వచనం నుంచి యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను, ఎదోము మీద యుద్ధము చేయదము లెండి అని జనులను రేపటికై దూత పంపబడి ఉన్నాడు. నేను అల్పునిగా చేసి ఉన్నా, నువ్వు బహుగా చెప్పాలి, నువ్వు బహుగా, కొంచెమే బాధ ఇక పరిపూర్ణంగా విసర్జించబడి తునీకరించబడితే ఎలాగుంటుంది? ఏషాబు పరిస్థితి అదే. ఇది నువ్వు బహుగా అత్యున్నతమైన పర్వతముల మీద కదా. హృదయ గర్వం, దీని ఏమంటారు? హృదయ గర్వం. ఇది బయటపడదు, ఇది బయటపడదు. పైకేమో వందనాలు చెప్తామట, పోయినాక వాడు వేస్తుగలే కదా. హృదయంలో ఉండేది ఒకటి, బయట మరొకటి. హల్లెలూయా. ఏమనుకున్నాడు? ఇంత శిఖరంలో ఉన్నాను, ఇంత పైన ఉన్నాను, ఎవడు నన్ను కిందికి పడదోయగలవాడు అనేది కూడా ఏమంటారు దాన్ని? భయం లేకపోతే గర్వం. అదే గర్వం. అక్కడేమో తండ్రి కోసం నెగ్లెక్ట్ చేశాడు, ఆశీర్వాదం కోల్పోయాడు. ఇక్కడ హృదయంలో ఏమని చెప్పండి? గర్వం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. గట్టిగా ఒక దెబ్బ కొట్టినోనే నమ్మచ్చు కదా, లోపల ఉన్న వ్యక్తిని నమ్మకూడదు.
బయటికి 4 మాటలు 2 దెబ్బలు కొట్టినా సరే ఆ ప్రేమ గొప్పది. ఈ హృదయ గర్భం ఎలాంటిదంటే బయటపడింది, చాలా డేంజర్, తనకు తానే దెబ్బతీస్తుంది. హల్లెలూయా, తనకు తానే హాని. అందుకే ఏమనుకున్నాడు, ఈ పర్వతం మీద నుంచి నన్ను పడదొయ్యేవాడు ఎవడును అనుకునివాడా. దేవుడు హృదయాన్ని ఎరుగున్నాడు, హృదయంలో ఉన్న గర్భమును ఎరుగున్నాడు. యాకోబుని చూస్తున్నాడు, యాకోబులో ఉన్నటువంటి భయాన్ని కూడా చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన జీవితాలలో ఎలాగ ఉండాలంటే నిజంగా కదా, దేహమును సంపువారికి భయపడకూడదు. ఎవరికి భయపడాలి? ఆత్మ ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఆయనకు భయపడాలి. అందుకే నిజంగా ఈ మాట చూస్తే నిజంగా ఏమంటున్నాడు, నీ హృదయ గర్భము చేత కదా, హృదయ గర్భం నెగ్లెక్ట్ చేశాడు, తనను తానే మోసపోయాడు. దేవుడిని అంటే ఎలా? దేవుడు నాకు ఆసక్తి ఇవ్వచ్చు కదా, దేవుడు ముందే పంపచ్చు కదా, దేవుడు ముందే మా నాన్న దగ్గరికి నన్ను పంపచ్చు కదా, ఆశీర్వాదం కాదు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, వివేచనిచ్చాడు. దాటిని మనం వినియోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడి మీద ఏమీ లేదు కదా, 2 పెట్టాడు, మంచి చెడు. నీ ఛాన్స్ నీకే ఇచ్చాడు. నువ్వు మంచి తింటావు, చెడు కోరుతావు, ఛాన్స్ నీకే ఇచ్చాడు కదా. చాలామంది అది వేయకుంటే బాగుండు కదా. ఏది? చెడు అనే చెట్టు, మంచి జ్ఞానం ఇచ్చే చెట్టును, తెలివినిచ్చే చెట్టును. అంటే వేసిన దేవుడు చెప్పలేదా ఈ చెట్టు ఇక్కడ ఉందని? మరి చెప్పాడు కదా. చెప్పిన తర్వాత కూడా ఇలా కళ్ళు దాని మీద ఎందుకున్నాయి? ఇలా కంటికి ఎందుకు అలా కనబడుతున్నాయి? హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ఎలాగుండాలంటే నిజంగా ప్రార్థన శక్తి కలిగి దేవునితో పెనుగులాడే జీవితం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే నీ హృదయ గర్భము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు అని మనకు తెలుసు కదా కదా. పక్షిరాజు ఎక్కడ ఉంటాడు? కింద వాళ్తాడా? ఆకాశంలో ఉంటాడు, అంతరిక్షంలో ఉంటాడు, అన్నిటికంటే పైన ఉంటాడు. ఏమంటున్నాడు? నివాసము చేసుకొని నక్షత్రములలో అచ్చట నుండి నేను నిన్ను ఇదే యెహోవాకు, దానికి తిరిగి ఇక ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఏం కలిగి ఉండాలంటే దేవుడు మన దాగుచోటు. దేవునికి దూరం అయితే ఎక్కడ దాక్కున్నా సరే దేవుడు ఏం చేస్తాడు? ఆయన చెప్పింది చేస్తాడు, కింద పెడతాడు. మనం పైన ఉన్న వారమే కదా, మనం తలగా నిర్మించబడ్డాం, తోకగా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన జీవితాలు ఎలాగ ఉండాలంటే మోసపూరితమైనటువంటి స్థితి మనలోకి రాకూడదు, దానిని రానివ్వకూడదు, దాన్ని ఎంటర్ చేయకూడదు. ఎందుకంటే దానిని మనము గైకొని ప్రార్థన చేయాలి. అందుకంటాడు చూడండి, ఓషియా గ్రంథం చివరి మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఓషియా గ్రంథం కూడా చూద్దాం. ఇక్కడ ఓషియా ప్రవక్త కూడా 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. తల్లి గర్భమందు యాకోబు ఏం పట్టుకున్నాడు? తల్లి గర్భంలో నుంచి ఎలా ఉన్నాడు యాకోబు? స్పీడ్గా ఉన్నాడా, నెగ్లెక్ట్గా ఉన్నాడా? చెప్పండి అమ్మా, హుషారే. మరి యాకోబు ఎలా మోసగాడాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. తల్లి గర్భం నుండి యాకోబు మగసిరి గలవాడు యాకోబు. చప్పట్లు కొట్లు ఒకసారి. మోసగాడు కాదు, మగసిరి గలవాడు, పోరాడి జయించగలిగిన వాడు. ఏషావు ఏం చేసుకున్నాడు? కోల్పోయాడు. అతనికి అన్ని అంగులున్నా సరే త్రోయబడ్డాడు, దేవుని చేతిలో కింద పడిపోయబడ్డాడు. కానీ యాకోబు మోసగాడైనప్పటికీ, మనం అనుకున్నప్పటికీ యాకోబు ఎలాంటి వాడంట? మగసిరిగలవాడు. ఎందుకు? మనుషులతో దేవునితో పోరాడి గెలిచిన వాడు. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పోరాటం మనలో ఉంటుంది. ఈ పోరాటంలో గెలవాలి మనం. పోరాటంలో ఓడిపోకూడదు. ఓడిపోతే మనకు ఇలాంటి కదా మరి నష్టాలు వస్తాయి కదా. దీవెనలు కోల్పోతాం, కృపను కోల్పోతాం, దేవుని చేత ప్రేమను కోల్పోతాం. అందుకే ఇంకా కింద ఏమంటున్నాడు? అతడు ఎవరితో పోరాడాడు? ఎవరితో పోరాడాడు? దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి
అక్కడ ఆయన తనతో దేవుడు యాకోబుతో కదా చాలా మార్లు మాట్లాడాడు. ఇక్కడ బేతేలు కదా తండ్రి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు అక్కడ 30 అరణ్యంలో ఒక రాయిని తలగడిగా చేసుకున్నప్పుడు మనకు తెలిసి ఇవన్నీ ఆయన పైకి చూస్తున్నాడు, నిచ్చెనేసుకొని దేవదూతలను చూడగలిగాడు కదా. అది నిజంగా అది దేవుని ఒక గవ్వునే కానీ మరొకటి కాదని అక్కడ పేరు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. మరి అన్న కూడా మరి తన తమ్ముణ్ణి కదా నష్టపరచాలని ఆయన ఎదుర్కొనినప్పుడు కూడా ఆ రాత్రి అంతా కూడా ఏం చేస్తాడు, దేవదూతతో దేవునితో కూడా పెనుగులాడతాడు. దేవునికి స్తోత్రం, జయము పొందుతాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవుని చూస్తే చచ్చిపోతారు అంతే, దేవుణ్ణి ఎవరు చూడరు అనేది. కానీ యాకోబు చూశాడు, ముఖాముఖిగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడాడు, పెనుగులాడాడు, గెలిచాడు. ఆ పోరాటం మనలో ఉండాలి. ఇంకా కింద ఏమంటున్నాడు, యెహోవాని కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక దేవుని యందు చప్పట్లు కొట్టాలి ఒకసారి, హల్లెలూయా. ఏషావులో ఇవి లేవు, కనికరం లేదు, న్యాయము లేదు కదా, దేవునితో నమ్మిక లేదు, కోల్పోయాడు ఇవన్నీ. అందుకే మన జీవితంలో మనకు తెలుసు, ఎందుకంటే ఆయన నెగ్లెక్ట్ ఒకటి చేస్తే హృదయ గర్వం మరొకటి అయితే కదా. మనం ఇదే లేఖనాలలో టైం లేదు కదా. జ్యేష్ఠత్వాన్ని కూడా ఒక పూట పొట్టకూటి కోసం ఏం చేస్తాడు, పోగొట్టుకుంటాడు. ఆయన తిండిపోతూ కూడా ఏటగాడు కదా, హల్లెలూయా. అది కూడా ఆయన ఏం చేసిందంటే కదా మనిషిని గర్వపరిచింది. అక్కడ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, ఇక్కడ తండ్రి నుంచి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఆయన చేసిన ప్రతిదీ కూడా ఎలాగుందంటే ఇవన్నీ ఇవన్నీ మనం ఏమంటామంటే యాకోబు మోసం కాదు, యాకోబు పోరాడి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మొగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మనం ముందుకు వెళదాం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి కూడా మనము శ్రద్ధగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక.